చారిత్రక కట్టడమైన చార్మినార్ పైనున్న గడియారం గ్లాస్ పగిలిపోయింది. చార్మినార్కు మరమ్మతులు చేస్తున్న సమయంలో తూర్పు వైపు ఉన్న గడియారంపై ఇనుప రాడ్ జారిపడడంతో ధ్వంసమైంది. వెంటనే అప్రమత్తమైన ఆర్కియాలజీ విభాగం అధికారులు గడియారాన్ని పనిచేసేలా రిపేర్ చేయించారు. 135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చార్మినార్కు నాటి పాలకులు లండన్ నుంచి గడియారం తెప్పించి 4 దిక్కుల మినార్ల మధ్య అమర్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ప్రసిద్ధి చెందినటువంటి ఏరియా చార్మినార్లో ఏదైతే కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి ఈ చార్మినార్ ఏదైతే ఉందో ఈ చార్మినార్లో ఉన్నటువంటి ఒక గోడ గడియారం 4 వైపులా ఉన్నటువంటి గోడ గడియారంలో మనం ఇప్పుడు చూసుకోవచ్చు. తూర్పు వైపున ఉన్నటువంటి ఈ గోడ గడియారం ఇది 10 ఏళ్ల నుంచి కూడా ఈ మరమ్మతులు అయితే జరుగుతూ ఉన్నాయి. చారిత్రాత్మక కట్టడం ఇది 135 ఏళ్ల చరిత్ర ఉంది. దీనికి ఏదైతే గోవా వాల్స్ ఏదైతే ఉన్నాయో ఈ గోవా వాల్స్లో ఉన్నటువంటి ఇనుప రాడ్ ఒకటి క్లాక్ ఏదైతే ఉందో ఆ గడియారానికి వెళ్ళి తగలడంతో టైమింగ్ క్లాక్ టైమింగ్ ఏదైతే ఉందో అది దాన్ని బ్రేక్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అక్కడ ఉండి మరమ్మతు పనులన్నింటినీ కూడా దగ్గరుండి చూసుకుంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత కొన్నేళ్లుగా ఏదైతే ఏన్షియంట్ హిస్టరీ ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అందులో చార్మినార్ కూడా ఒకటి. చార్మినార్కి సంబంధించినటువంటి ఈ కట్టడం సున్నపు మట్టి అలాగే మొత్తం మార్బల్స్ మొత్తం ఈ కట్టడం 135 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కట్టడాన్ని భాగమతి పేర కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి చార్మినార్ కట్టడానికి సంబంధించినటువంటి ఈ క్లాక్ ఏదైతే ఉందో ఈ వాల్ క్లాక్ ఏదైతే ఉందో ఈ క్లాక్ని కాస్త ఏదైతే డ్యామేజ్ అవడంతో మరమ్మతులు అయితే చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ఈ కట్టడం ఏదైతే ఉందో మళ్ళీ రీఆల్టరేషన్ లాగా చేస్తున్నటువంటి ఈ కట్టడంలో వాల్ క్లాక్ దెబ్బతినడంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, టూరిజంకి వచ్చినటువంటి పర్యాటకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాక్కి సంబంధించి మాత్రము ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఎప్పుడో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి మొత్తం మీద కలరా వచ్చిన సందర్భంలో ఈ కట్టడాలను అయితే ప్లేగు వ్యాధి కలరా వచ్చిన సందర్భంలో అప్పటి రాజులు నిర్మించినటువంటి ఈ కట్టడానికి సంబంధించినటువంటి ఈ క్లాక్ ఏదైతే ఉందో దీన్ని లండన్ నుంచి కూడా దిగుమతి చేశారు. అప్పటి నుంచి కూడా దీనిలో ఏదైనా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా స్థానికంగా ఉన్నటువంటి గడియారం నిపుణులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే ఈ క్లాక్ ఈ గోడ గడియారానికి సంబంధించినటువంటి మరమ్మతు పనులన్నీ కూడా చేసేవారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు కేవలం ఆ రాడ్డు మాత్రమే బ్రేక్ అయిందే కానీ వాళ్ళకి ఎటువంటి అంతరాయం జరగలేదు. క్లాక్ యథావిధిగా క్లాక్ అయితే ఏదైతే గడియారం అయితే తన విధి విధానాలు టైమింగ్స్ అయితే చూపిస్తుంది. ప్రతిరోజు 24 గంటలకు ఒకసారి కూడా టైమింగ్స్ కూడా చేంజ్ చేస్తున్నాం అన్న కోణంలోనే వారు కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.